Hello aspirants, so welcome back to Competitive Hunters. So I hope you all are doing good. So today this session is all about CRRB NTPC సి ఎగ్జామ్ అనేది అప్కమింగ్ లో ఉంది. సో ఏప్రిల్లో ఎప్పుడైనా కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ మూమెంట్ అన్నమాట ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా. సో ఎట్ దిస్ మూమెంట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ పీవైక్యూస్ అనేవి చాలా ఎక్కువ ఇవ్వాలి, మాక్ టెస్ట్ ఎక్కువ ఇవ్వాలి అండ్ పీవైక్యూస్ కూడా చేస్తూ ఉండాలి. సో దట్స్ వై నేను మీకు ఒక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఒక సెషన్ చేద్దాము అని చెప్పేసి సో నేను జనరల్ అవేర్నెస్ చేస్తున్నాను. సో పర్టికులర్గా సో మీకు ఇది రిపీటెడ్గా మీకు వస్తుంది. ఐ మీన్ ఫ్రీక్వెంట్గా నేను మీకు ఇలాంటి సిరీస్ నేను పెడుతుంటాను, లైక్ పీవైక్యూస్ అన్ని కూడా సెషన్స్ పేపర్స్. సో మనము ఈరోజు ఒక పేపర్ డిస్కస్ చేసుకుందాము. సో ఈ సెషన్లోని ఆర్ఆర్బి ఎన్టీపీసీ పీవైక్యూస్లోని. సో దిస్ ఈస్ ది కాంపిటేటివ్ హంటర్స్ ఛానల్. సో ఐ హోప్ నేను ఇంత హార్డ్ వర్క్ చేసి నేను మీ ముందుకి పీపీటీ తెస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అని అంటే దిర్ ఈస్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ నా సైడ్ నుంచి ఉంది. సో దీనికి మీరు చేయగలిగింది జస్ట్ యూ కెన్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. సో నెక్స్ట్ ఇంకా మనము టుడేస్ టాపిక్ లోకి వచ్చేద్దాం. సో వాట్ ఈస్ దిస్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. సో విచ్ ఈస్ ఇండియాస్ లాంగెస్ట్ రివర్ దట్ డస్ నాట్ ఫ్లో ఇన్ టు సీ. సో ఇండియా యొక్క లాంగెస్ట్ రివర్ మనకి అసలు ఇండియాలో ఫ్లో అవ్వదు, సారీ ఇండియా సీలోని కలవదు, డస్ నాట్ ఫ్లో ఇన్ టు సీ. ఇండియా యొక్క లార్జెస్ట్ రివర్ విచ్ డస్ నాట్ ఫ్లో ఇన్ టు సీ. సో ఆప్షన్స్ చూద్దాము. సో గంగా, జమున, తప్తి అండ్ కావేరి. సో మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జమున ఈస్ ది రైట్ ఆన్సర్. సో జమున రివర్ అనేది మనకి ఫ్లో సీలోని ఇది అనేది ఫ్లో అవ్వదు. మిగతా అన్ని రివర్స్ కూడా మనకి సీలోని ఫ్లో అవుతాయి. సో జమున దీనికి ఆన్సర్, రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ మోస్ట్ కల్టివేటెడ్ క్రాప్ ఇన్ ఇండియా. సో బాగా కల్టివేటెడ్, ఎక్కువగా మనము పండించే యొక్క క్రాప్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. సో ఏంటి మన ఇండియాలోని, సో ఇది మీకు తెలియకపోయినా సరే కామన్ సెన్స్ తోని దీనికి ఆన్సర్ చేయొచ్చు. మనం ఎక్కువగా పండించేది ఏంటి అని అంటే రైస్ అన్నమాట. మనము సో మన వరల్డ్ లో పోలిస్తే చైనా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో మనము వరల్డ్ లో పోలిస్తే వరల్డ్స్ లోని ఫస్ట్, ఓ మై గాడ్, సో అరే వన్ సెకండ్, ఓకే. సో ఫస్ట్ ప్లేస్ లోని వరల్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది వచ్చేసి మనకి చైనా. ఇంకా సెకండ్ ప్లేస్ లో ఉంది ఎవరు అని అంటే మన ఇండియానే. సో మన ఇండియా రైస్ ప్రొడక్షన్ లోని వరల్డ్ వైడ్ గా ఫస్ట్ ప్లేస్ చైనాకు ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చి ఇండియాకు ఉంది, ఇంకా నెక్స్ట్ బంగ్లాదేశ్కు ఉంది. సో ఫస్ట్ నుంచి మనం పోలిస్తే బంగ్లాదేశ్, ఓకే, బంగ్లాదేశ్. సో రైస్ అనేది మన ఇండియాలోని ఎక్కువగా కల్టివేట్ అయ్యే క్రాప్ అన్నమాట. సో రైస్ అనేది దీనికి ఆన్సర్ అయిపోతుంది. సో వరల్డ్ లో పోలిస్తే మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నాం, ఫస్ట్ ప్లేస్ చైనాకు ఉంది. ఓకే. సో ఇంకా నెక్స్ట్, ఇన్ విచ్ సిటీ ఈస్ ది వాల్యూ ఆఫ్ గోల్డ్ డిటర్మైన్డ్. సో వాల్యూ ఆఫ్ గోల్డ్ ఎక్కడ ఏ సిటీలో డిటర్మైన్ అయింది అని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళు. గోల్డ్ యొక్క వాల్యూ ఎక్కడ అని అంటే మనకి దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది ఈ క్వశ్చన్ ని చూస్తే మనము. సో మనకి గోల్డ్ యొక్క వాల్యూని ఎవరు ఏ ప్లేస్ లో డిటర్మైన్ చేస్తారు. సో ఇప్పుడు మనము చూసేది సవర ఇంత, గ్రామ్ ఇంత, ఓకే అని చెప్పి మనం గోల్డ్ ప్రైజెస్ చూస్తున్నాము. గోల్డ్ ప్రైస్ డైలీ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సో అది కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇలాగా ఈ డిటర్మైన్ చేసేది ఏ సిటీలో డిటర్మైన్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇంకా ఆన్సర్ వచ్చేసి ఏ సిటీ అంటే లండన్ సిటీలోని. ఇక్కడ ఏంటంటే లార్జ్ నెంబర్స్ ఆఫ్
డీలర్స్ ఉంటారు, గోల్డ్ కి సంబంధించిన డీలర్స్. సో వీళ్ళు ఏంటంటే ప్రైస్ ని ఫిక్స్ చేస్తారనమాట. సో 2 బిజినెస్ డేస్ కి ఒకసారి వీళ్ళు ప్రైస్ అనేది అదే డిటర్మైన్ చేస్తూ ఉంటారు. వీరే అన్నమాట ఫిక్స్ చేసేది ప్రైజెస్ అన్ని కూడా. సో లండన్ సిటీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తే, విచ్ విటమిన్ అమాంగ్ ది ఫాలోవింగ్ ఇస్ క్రూషియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. సో బ్లడ్ క్లాట్ అవ్వడానికి మనకి ఏదైనా ఇంజురీ అయినప్పుడు, మనం ఏమైనా బ్లడ్ ఏదైనా పడ్డప్పుడు లేకపోతే కోసుకున్నప్పుడు, వెజిటేబుల్స్ కట్ చేస్తూ అలాగా, సో ఎట్ పీరియడ్స్ కొంత కొంత అనేది రక్తం వచ్చిన తర్వాత బ్లడ్ అనేది అక్కడ క్లాట్ అవుతుంది అనమాట. బ్లడ్ క్లాటింగ్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్, క్లియర్లీ చెప్పాలంటే, బ్లడ్ అనేది మన బాడీలో ఏదైనా గాయాలు జరిగినప్పుడు బ్లడ్ అనేది మొత్తం ఓవర్ఫ్లో అయిపోకుండా కొంత పార్ట్ వెళ్ళినా సరే కొంత టైం తర్వాత బ్లడ్ అనేది మనకి లీకేజ్ అవ్వడం, అంటే మన బాడీ నుంచి ఫ్లో అవ్వడం అనేది బయటికి ఆగిపోతుంది. సో దాన్ని మనం బ్లడ్ క్లాటింగ్ అంటాము. సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే, బ్లడ్ క్లాటింగ్ కి సంబంధించిన ఆ రెస్పాన్సిబుల్ విటమిన్ ఏంటి? సో మనకి ఈ యొక్క విటమిన్ కనుక డెఫిషియన్సీ మనలో ఉన్నట్లయితే సో బ్లడ్ క్లాట్ అనేది అవ్వదు. సో బ్లడ్ క్లాట్ అవ్వకపోతే ఏమవుతుంది? సో అంటే అది చాలా మేజర్ కాన్సెప్ట్ అని చెప్పుకోవాలి. వై? బికాస్ ఇప్పుడు ఏదైనా గాయమైనప్పుడు బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఫ్లో అవుతూనే ఉందనుకోండి కంటిన్యూగా, సో ఆబ్వియస్ గా ఏమవుతుంది, మన బాడీలో బ్లడ్ అంతా కూడా బయటకి ఒక ఏర్లు లాగా పారుతూ ఉంటుంది. సముద్రంలో ఇందులో ఏర్లు పారుతూ ఉంటది కదా, సో అలాగా పారుతూ ఉంటుంది. సో అలాగా మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్ గా ఇంకా మనం ఏం బతుకుంటాము, బ్లడ్ అంతా పోతే మనకి ఏం ఎనర్జీ ఉండదు ఇంకా. ఓకే, సో ఇది ఒకటి మేజర్ కాన్సెప్ట్ అనమాట. సో బ్లడ్ అనేది ఎట్ ఎస్ పర్టికులర్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా క్లాట్ అవ్వాల్సిందే, లేదంటే మన ఇమ్యూన్ సిస్టమ్ లోపల ఉన్న సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది బ్లడ్ అనేది బయటకు వచ్చేస్తే. సో దీనికి రెస్పాన్సిబుల్ విటమిన్ ఏంటి అంటే, విటమిన్ కే ఇస్ ది రెస్పాన్సిబుల్ విటమిన్ ఫర్ ది బ్లడ్ క్లాటింగ్ ఇన్ హ్యూమన్స్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. స్వచ్ఛ భారత్ గురించి అడుగుతున్నారు వీళ్ళు. సో అకార్డింగ్ టు ది స్వచ్ఛ భారత్ 2015 సర్వే, విచ్ ఈస్ ది క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా? సో ఏ సిటీ క్లీనెస్ట్ సిటీ? సో ఇక్కడ మీకు ఒక కొన్ని లిస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో స్వచ్ఛ భారత్ 2015 లోని మైసూర్ ప్లేస్ కి క్లీనెస్ట్ సిటీగా స్వచ్ఛ భారత్ 2015 లోని ఈ క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా పీవైక్యూస్ నేను మీకు చేపిస్తుంది. సో ఇంకా నెక్స్ట్, సో దీని పీపీటీ మీకు కావాలి అని అనుకుంటే ఆబ్వియస్ గా మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది కింద. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి యూ కెన్ గెట్ ది పీపీటీ. అండ్ ఆల్సో మీకు ఇంకా అదర్ అప్డేట్స్ కోసము, లైక్ జాబ్ యొక్క నోటిఫికేషన్స్ కోసము అండ్ ఇంకా ఆన్సర్ కీస్, ఇటువంటి అప్డేట్స్ అన్నిటి కోసం మీకు టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఈ యూట్యూబ్ లో షేర్ చేయలేనివి కొన్ని నేను టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటాను. సో యూ కెన్ ప్లీజ్ జాయిన్ దే ఇన్స్టా అండ్ టెలిగ్రామ్. సో ఓకే, నెక్స్ట్ ఇంకా విచ్ ఈస్ ది మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ అకార్డింగ్ టు ది 2015 గ్లోబల్ పీస్ ఇండెక్స్. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ కాబట్టి, సో మీకు ఏ ఎగ్జామ్ లో అయినా, రైల్వేస్ లో కానీ, ఎస్ఎస్సీస్ లో కానీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో కానీ, మీకు ఏ ఎగ్జామ్ లో అయినా సరే మీకు ఇండెక్సెస్, మీకు ర్యాంకింగ్, ఓకే ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట మేజర్వి. సో అవి చాలా ఇంపార్టెంట్ మీకు అన్ని ఎగ్జామ్స్ లోని. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇక్కడ మీకు, అండ్ ఈ ఇండెక్స్ ఎవరు తీస్తారు, ఏ ఆర్గనైజేషన్ కానీ, ఏ కమిటీ కానీ, ఎవరు దీన్ని హెడ్ అంటే పేరెంట్ ఎవరు, అండ్ ఆల్సో ఈ ఇండెక్స్ లోని ఏం తీస్తారు, ఓకే, అండ్ ఏ బేసిస్ ఉంటుంది ఇటువంటి టైప్స్ ఆఫ్ ఇండెక్స్ తీయడానికి. సో ఇవన్నీ కీ కాన్సెప్ట్స్, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇంకా మనకు ఇక్కడ క్వశ్చన్ లోకి వస్తే, సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ గా మనకి రికార్డ్ అయిన కంట్రీ ఏంటి అని అంటే, యాజ్ పర్ ది గ్లోబల్ పీస్ ఇండెక్స్, ఐస్లాండ్ అనేది పీస్ఫుల్ కంట్రీగా ఇక్కడ మనము ఈ ఇండెక్స్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. సో ఐస్లాండ్ అనేది పీస్ఫుల్ కంట్రీ. సో వేర్ డి ది చిప్కో మూమెంట్ బిగిన్? సో చిప్కో మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ హిస్టరీ వచ్చేసింది కదా. సో ఈ చిప్కో మూమెంట్ అంటే ఏంటి? చిప్కో అంటే మీకు హిందీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, చిప్కో అంటే
అతుక్కోవడం అనమాట. మీకు హిందీ మూవీస్ లో అడ్వర్టైజ్మెంట్స్ లో చిపక్ జాయేగా, చిప్కో అని చెప్పేసి అంటుంటాము. సో అంటే అతుక్కోవడం, అతుక్కోవడం అంటే ఇన్ ది సెన్స్ హగ్ అని కూడా అవ్వచ్చు. సో చిప్కో అంటే సో అలా ఎందుకు ఇది అసలు ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే 1973లోని దీని యొక్క రూట్స్ ఉన్నాయి. 1973లో ఈ యొక్క మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే మనకి సో చిప్కో మూమెంట్స్ యాక్చువల్ గా టూ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ 1973లో జరిగింది, ఉత్తరాఖండ్ లో జరిగింది అనమాట. సో దీనికన్నా ముందు, ఉత్తరాఖండ్ కన్నా ముందు మనకి రాజస్థాన్ లో ఈ యొక్క మూమెంట్ అనేది ఫస్ట్ ఎరైజ్ అయింది 18th సెంచరీలోని. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరు దీన్ని లెడ్ చేశారంటే అమృతా దేవి. సో ఒక ఉమెన్ అమృతా దేవి దీన్ని లెడ్ చేసింది లీడర్షిప్ లాగా. సో బిష్నోయ్ కమిటీ వాళ్ళు, సో ఈ వర్డ్స్ అన్ని, ఈ టర్మ్స్ అన్ని కూడా మీకు ఇంపార్టెంట్. సో ఎవరు స్టార్ట్ చేసింది? బిష్నోయ్ కమిటీ వాళ్ళు. సో 2 ఉన్నాయని చెప్పా కదా. సో ఆ 2 డీటెయిల్స్ నేను చెప్తాను ఇక్కడ మీకు. సో ఇది వచ్చేసి ఫస్ట్ చిప్కో మూమెంట్. సో అందుకే మీకు ఇక్కడ ఆప్షన్స్ లో ఉత్తరాఖండ్ అనేది ఇవ్వలేదు వాడు. సో కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే దీని యొక్క ఆరిజినేషన్ ఫస్ట్ స్టార్ట్ అయింది రాజస్థాన్ లోని 18th సెంచరీలో. తర్వాత మళ్ళీ దీనే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఉత్తరాఖండ్ లో కూడా ఇంకొక, ఇది వచ్చేసి గర్హ్వాల్ రీజియన్ దగ్గర ఉత్తరాఖండ్ లోని చమోలి డిస్ట్రిక్ట్ దగ్గర ఈ యొక్క మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ 1973లోని గురించి నేను చెప్తుంది ఇప్పుడు. సో అక్కడ ఏంటంటే గవర్నమెంట్ డిఫారెస్టేషన్ ని చేయాలి, చెట్లని కొట్టేయాలి అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చింది. సో దీనికి అగేనెస్ట్ గా అక్కడ ఉమెన్స్ ఏం చేశారంటే చెట్లకి అతుక్కునేసి లేదు డిఫారెస్టేషన్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక టైప్ ఆఫ్ మూమెంట్ అనేది చేశారు. సో ఇక్కడ మనం ఇంకా రాజస్థాన్ గురించి మాట్లాడుకుంటే కెజ్రాలి అనే ఒక ట్రీని కొట్టేయాలి అని చెప్పేసి చెప్పినప్పుడు, సో దానికి అగేనెస్ట్ గా వీళ్ళు దీన్ని కెజ్రాలి ఒక స్పీసీస్ ట్రీని మేము కాపాడుకోవాలి అని చెప్పేసి కెజ్రాలి దీన్ని మేము కాపాడుకోవాలి అని చెప్పేసి, ఓకే సారీ నాట్ కెజ్రాలి విలేజ్ కేజ్రీ ట్రీస్ అనమాట. సారీ, కెజ్రాలి విలేజ్ కేజ్రీ ట్రీస్. ఓకే, సో దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. కెజ్రాలి విలేజ్ అనమాట. సో కేజ్రీ ట్రీస్ ఏంటి, కేజ్రీ ట్రీస్ సేవ్ చేయడానికి వీళ్ళు ఈ యొక్క ఆందోళనని చేశారు. సో రాజస్థాన్ లో ఫస్ట్ స్టార్ట్ అయింది 18th సెంచరీలో. 1973లోని ఉత్తరాఖండ్ లో మళ్ళీ సేమ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ గురించి వస్తే నేమ్ ది క్యాపిటల్ ఆఫ్ ఉగాండా. మనకి మన మన నైబరింగ్ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ నార్మల్ గా చూసుకుని వెళ్తారు ఎవరైనా సరే. నైబరింగ్ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్, వాళ్ళ యొక్క కరెన్సీ ఏంటి, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఏంటి, లోకల్ లాంగ్వేజ్ ఏంటి, ఆఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు దాంతో పాటు మనకి ఇంకొన్ని సో ఇది ఆ టైంలో వీళ్ళు ఈ ఉగాండా యొక్క క్యాపిటల్ అడిగారు అని అంటే ఉగాండా చాలా కరెంట్ అఫైర్స్ లో ఎక్కువగా వచ్చి ఉండొచ్చు. సో అందుకే వీళ్ళు ఈ యొక్క ఉగాండా యొక్క క్యాపిటల్ అడుగుతున్నారు. సో ఉగాండా యొక్క క్యాపిటల్ వచ్చేసి కంపాలా అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు రేర్ గా వస్తుంది. అన్ని కంట్రీస్ క్యాపిటల్స్ చదువుకుని వెళ్ళాలంటే కుదరదు. సో మీకు కరెంట్ అఫైర్స్ లో కనిపించిన కంట్రీస్ యొక్క క్యాపిటల్స్, దాని యొక్క డీటెయిల్స్, కంట్రీ గురించి డీటెయిల్స్ చూసుకుంటే మీకు సరిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ ది కీ అనమాట అన్నిటికీ. సో వాట్ ఈస్ మధుబాని ఆర్ట్? సో మధుబాని ఆర్ట్ మనం ఎక్కడ చూస్తాము? మధుబాని ఆర్ట్ సో ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్ లో వస్తుంది, పెయింటింగ్స్ అనేవి. సో నేను పెయింటింగ్స్ మీద ఒక సపరేట్ సెషన్ చేశాను. సో చూడండి మీకు ఎంత ఇంపార్టెంట్, 1, 2 అని చెప్పేసి వస్తాయి. ఆర్ట్ అండ్ కల్చర్, స్టాటిక్ జీకే నుంచి అని అందరూ వదిలేస్తుంటారు. సో అలా వదలొద్దు. దీని మీద మీకు ఒకవేళ కన్ఫ్యూజింగ్ ఉంది, మాకు ఎక్కడ నుంచి మేము కంటెంట్ గ్యాదర్ చేసి చదువుకోవాలి అని అంటే సో ఐఆమ్ హియర్. సో ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి, మాలాంటి ఎడ్యుకేటర్స్, యూట్యూబ్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. సో మేమంతా కూడా మ్యాటర్ని గ్యాదర్ చేసి మేము మీకు మీ ముందు పెట్టాము ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ని. సో మీకు పెయింటింగ్స్ అని ఒక సెషన్ చేసి ఆర్ట్ అండ్ కల్చర్ ఒకసారి మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్తే ఉంటుంది. సో అక్కడ ఖచ్చితంగా పెయింటింగ్స్ విత్ డిఫరెన్సెస్ మీకు ఫొటోస్ తో పాటు వీడియో ఎడిట్ చేసి నేను కంప్లీట్ గా ఫొటోస్ కూడా యాడ్ చేశాను వీడియోలో. సో మీకు ఆ పర్టికులర్ పెయింటింగ్ గురించి చెప్తున్నప్పుడు ఆ పెయింటింగ్ యొక్క విజువల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటది. సో ఇట్స్ రియల్లీ చాలా హార్డ్ వర్క్ చేశాను నేను ఆ వీడియో కోసం. సో ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి చూడండి మీరు. ఓకే, సో మధుబాని పెయింటింగ్ వచ్చేసి బీహార్ స్టేట్ కి సంబంధించిన ఆర్ట్ అనమాట మధుబాని పెయింటింగ్. సో మధుబాని ఆర్ట్ అంటారు. ఇంకా నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ప్లానెట్ 9
ప్లానెట్ 9 అనేవి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళు. వాట్ ఈస్ ప్లానెట్ 9? సి ఏ ప్లానెట్ ఇన్ ది కామెట్ గెలాక్సీ. సో ఇది జాగ్రఫీ నుంచి వస్తుంది మీకు. ఏ ప్లానెట్ ఇన్ ద ఆండ్రోమేడా గెలాక్సీ, ఏ ప్లానెట్ వేర్ స్టార్ వార్స్ సిరీస్ టుక్ ప్లేస్, ఏ లార్జ్ ఐసీ ప్లానెట్ ప్రపోజ్డ్ ఇన్ ది అవుటర్ సోలార్ సిస్టమ్. సో సో ప్లానెట్ 9. సో ఇది మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సోలార్ సిస్టమ్ కి సంబంధించిన క్వశ్చన్ అని మీకు అర్థం అవ్వాలి, ఇజంట్ ఇట్? సో మీకు మనకి మొత్తము మీరు ఇది కామన్ సెన్స్ తో కూడా మీరు చేయొచ్చు. సో టోటల్ గా మనకి సోలార్ సిస్టమ్ లో ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి? సో మన టోటల్ గా సోలార్ సిస్టమ్ లో 8 ప్లానెట్స్ ఉంటాయి, ఇజంట్ ఇట్? సో ఇక్కడ మీరు ప్లానెట్ 9 అంటున్నాడు అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే మనకి సీక్వెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏమొస్తుంది ప్లానెట్స్ లోని? మెర్క్యూరీ. సో దిస్ ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, ఎయిట్ పడతాయో లేదో తెలియట్లేదు. ఎర్త్, మార్స్, జూపిటర్, Saturn, Uranus and Neptune. So this is the order అన్నమాట. ఓకే అండి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. సో ఇక్కడ ఏంటి అంటే సైంటిస్ట్ వీళ్ళందరూ ఏం చేశారంటే నెప్ట్యూన్ తర్వాత కూడా ఒక ప్లానెట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక ఇమాజినరీ ప్లానెట్ చెప్పారనమాట. సో దాన్ని మనం ప్లానెట్ 9 అంటాము. సో ఏ లార్జ్ ఐసీ ప్లానెట్ ప్రపోజ్డ్ ఇన్ ది అవుటర్ సోలార్ సిస్టమ్. సో ఇది లాస్ట్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇది అనేది ఒక ఇమాజినరీ ప్లానెట్ సైంటిస్ట్ అనేది చెప్తున్నారు. సో నెప్ట్యూన్ తర్వాత కూడా ఒక 9th ప్లానెట్ ఉంది మన సోలార్ సిస్టమ్ లో అని చెప్పేసి ప్రపోజ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ జస్ట్ ప్రెసెంట్ అయితే ఇమాజినరీ ఉంది. మేబీ ఫ్యూచర్ లో అది ఎగ్జిస్టెన్స్ లోకి రావచ్చు, ప్రూఫ్స్ తీసుకుని వచ్చి సైంటిస్ట్ ప్రూవ్ చేసి. సో మనకి సోలార్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలోని. సో మనకి చాలా సోలార్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే డెబ్రిస్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో డెబ్రిస్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి డస్ట్ పార్టికల్స్, ఇప్పుడు మన వెహికల్స్ తిరిగేటప్పుడు డస్ట్ పార్టికల్స్ గాల్లోకి ఎలా కలుస్తాయో సో అలానే సోలార్ సిస్టమ్ లో కూడా స్టోన్స్ అనేవి ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో ఎక్కడైనా వీడియోస్ సోలార్ సిస్టమ్ సంబంధించి చూస్తే మీకు చిన్న చిన్న టైప్స్ ఆఫ్ రాళ్ళు లాగా మీకు కనిపిస్తూ ఉంటుంది. అది కూడా తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఎయిర్ కి. ఓకే, సో అది చాలా స్పీడ్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట డెబ్రిస్ అనేది. సో వీటన్నిటిని కూడా క్లియర్ చేయాలి డెబ్రిస్ ని అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా కంట్రీస్ వాళ్ళు. సో వై? బికాస్ ఎందుకు అని అంటే ఈ డెబ్రిస్ వల్ల మనము స్పేస్ లోకి శాటిలైట్స్ ని పంపిస్తాము. ఓకే, సో శాటిలైట్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్ వల్ల మన అక్కడ సైంటిఫిక్ స్టడీ కోసం కావచ్చు, ఓకే సోలార్ లోని లేకపోతే సిగ్నల్స్ గురించి కావచ్చు, ఏదైనా సరే మనం స్పేస్ లోకి కొన్ని శాటిలైట్స్ ని మనం పంపిస్తూ ఉంటాము. సో ఇలా పంపించినప్పుడు శాటిలైట్ కూడా కొన్ని జియో స్టేషనరీ అయితే జస్ట్ మనకి స్టేషనరీగా ఉంటుంది. సో అది వేరే విషయము. కానీ శాటిలైట్ స్పేస్ లోకి పంపించినప్పుడు ఈ డెబ్రిస్ అనేది శాటిలైట్ కి విత్ ఫోర్స్ అవి సర్టైన్ ఫోర్స్ తో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అనమాట స్పేస్ లోని. అంత స్పీడ్ తోని ఇవి వచ్చి హిట్ అయ్యిందంటే శాటిలైట్ మొత్తం కూడా డెస్ట్రాయ్ అయ్యి కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో ఆ కొలాప్స్ అయ్యి అది మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇంకా స్పేస్ లోని అది కూడా ఒక డెబ్రిస్ లా ఫామ్ అయిపోవడం, అది కూడా తిరుగుతూ ఉంటుంది. సో స్పేస్ లో మీరు చూసుకున్నట్లయితే ఏ వస్తువు కూడా ఒక దగ్గర ఆగి ఉండడము ఏది ఉండదు. మన ఎర్త్ లాగా గ్రావిటీ ఉండదు కాబట్టి, జీరో గ్రావిటీ కాబట్టి మీరు స్పేస్ లో ఏదైనా వస్తువు వదిలి, ఇన్ఫాక్ట్ మనుషులు తప్పిపోయినా సరే ఆస్ట్రోనట్స్ వెళ్తుంటారు కదా, సో ఆస్ట్రోనట్స్ తప్పిపోయినా సరే వాళ్ళు ఈవెన్ ఆఫ్టర్ డెత్ వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. సో అక్కడ స్పేస్ లోని తిరుగుతూనే ఉంటారనమాట. సో స్పేస్ లో ఒక ఆస్ట్రోనట్ మిస్ అవ్వడం, స్పేస్ లో చనిపోవడం అనేది అంతకు మించిన ఇది ఉండదు. ఓకే, సో ఇంకా అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకని డెబ్రిస్ ని క్లియర్ చేయాలి అని చెప్పి సైంటిస్ట్ చాలా కంట్రీస్ ప్రపోజల్స్ కూడా చేస్తున్నాయి. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కి వస్తే విచ్ ఈస్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్?
సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇది కాదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఓఎస్ఎక్స్, విండోస్ 7, డాస్, C++. ఇది చాలా పిల్లల క్వశ్చన్ కదా, కిండర్ గార్డెన్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. C++ఏ ఆబ్వియస్ గా. సో ఇది అనేది కంప్యూటర్ లాంగ్వేజ్, బట్ ఇట్స్ నాట్ ఏ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇజంట్ ఇట్? సో ఇది కూడా తెలియదు అని అంటే ఇంకా మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ మానేసి ఇంకేదైనా చూసుకోవడం బెస్ట్. ఇది కూడా తెలియకపోతే మీకు ఆన్సర్. సో ఇంకా నెక్స్ట్ 12th వన్కి వద్దాం. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ హ్యూమన్స్? ఇది బయాలజీ నుంచి వచ్చింది క్వశ్చన్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలోని మీకు ఆ జనరల్ అవేర్నెస్ కి 40 క్వశ్చన్స్ వస్తాయి. సో 40 క్వశ్చన్స్ నేను ఇక్కడ కవర్ చేయబోతున్నాను. సో ఓపిక్ గా ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. వై? బికాస్ స్కిప్ చేస్తే నాకన్నా మీరే ఎక్కువ లూస్ అవుతారు. ఓకే. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ పీవైక్యూస్ కాబట్టి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఇంకెవరైనా ఉన్నా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ లోని, సో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. కక్కుర్తి పడద్దు, వాళ్ళకి ఏవో ఎక్కువ మార్క్స్ వస్తాయి తక్కువ మార్క్స్ వస్తాయి అని చెప్పేసి. సో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా మీకు వాళ్ళకి తెలిసిన కంటెంట్ కూడా మీకు కూడా షేర్ చేస్తుంటారు. సో ఇక్కడ కంటెంట్ షేరింగ్ అనేది జరిగినప్పుడు మీకు మంచి మీకు మీ సర్కిల్లో మీకు నాలెడ్జ్ తెలిసినంతే కాకుండా వేరే వాళ్ళకి తెలిసినంత నాలెడ్జ్ కూడా మీకు తెలుస్తుంది. వై? బికాస్ ఇలా షేరింగ్ జరిగినప్పుడు మీకు వాళ్ళు ఏం ప్రిపేర్ అవుతున్నారు అని కూడా మీకు ఐడియా ఉంటుంది. సో మీకు లార్జ్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ కానీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ కవర్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి యాంటీబయాటిక్స్ అన్నమాట. సో మనకి నేమ్ లోనే తెలుస్తుంది యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనకి జరిగినప్పుడు బ్యాక్టీరియా వల్ల, సో మనకి బ్యాక్టీరియా బయాలజీలోని బ్యాక్టీరియా కాసింగ్ డిసీజెస్, ఇంకా మీకు ప్రోటోజోవా వల్ల వచ్చే డిసీజెస్, ఫంగై వల్ల వచ్చే డిసీజెస్ అన్ని కూడా నేను ఆల్రెడీ మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యారథాన్ సెషన్స్ చేశాను, ఐ మీన్ సిరీస్ చేశాను బయాలజీకి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కోసము. సో అక్కడ మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. హ్యూమన్ డిసీజెస్ గురించి నేను ఒక సెషన్ చేశాను 10 days సిరీస్ లోని. సో అందులో క్లియర్ గా నేను అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి బ్యాక్టీరియల్, మేబీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఎప్పుడో చెప్పేసుకుని ఉంటారు, వాళ్ళకి తెలిసిపోయి ఉంటది. సో నా సెషన్స్ ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే, సో బ్యాక్టీరియల్ డిసీజ్, ఫంగస్ వల్ల కాజ్ అయ్యే డిసీజ్, ఓకే, ఇంకా ప్రోటోజోవా వల్ల కాజ్ అయ్యే డిసీజెస్ అన్ని కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ బ్యాక్టీరియల్ హ్యూమన్స్ లో మనకి అబ్జర్వ్ చేస్తే యాంటీబయాటిక్స్ అనేది మనము ట్రీట్మెంట్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తుంటాము. సో యాంటీబయాటిక్స్ అనేవి మనము డాక్టర్ యొక్క కన్సల్టెంట్ లేకుండా మనమే వెళ్ళి మెడికల్ షాప్ లోని యాంటీబయాటిక్స్ ఇవ్వండి, నాకు ఇలా కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది, ఫీవర్ ఉంది అని చెప్పేసి మనమే వెళ్ళి తీసుకోకూడదు. ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. వై? బికాస్ యాంటీబయాటిక్స్ మనకి రిక్వైర్మెంట్, మన బాడీ యొక్క డిసీజ్ ఏంటి, దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది డోస్, సో దాని ప్రకారము డాక్టర్స్ ఏంటంటే చూసి మనల్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళు యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేస్తారు. సో దానికి ఎందుకు అంత ఫీజు కట్టుకుని వెళ్ళడం, అదేదో మెడికల్ షాప్ లో కూడా వెళ్ళి అడిగితే వాడు ఇస్తాడు కదా యాంటీబయాటిక్స్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు. చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నాం అని అనుకుంటారు, కానీ దీని వెనక వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఒక వాస్తవాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో ఎందుకంటే మీకు మెడికల్ షాప్ లోని మిమ్మల్ని ఎవరు ఎగ్జామిన్ చేయరు, మిమ్మల్ని ఎవరిని టెస్ట్ చేయరు. సో మీరు వెళ్ళి అడిగారా, ఓకే ఏది అందుబాటులో ఉంది, లేకపోతే ఏది కాస్ట్లీ యాంటీబయాటిక్ ఉందని చెప్పేసి వాళ్ళ సేల్స్ కోసం ఏది దొరికితే అది తీసి మీకు ఇచ్చేస్తూ ఉంటారు. సో అది మీ డిసీజ్ కి సంబంధించి మీకు ఎంత వరకు నీడ్ ఉంది, దానికి మీకు ఎంత డోసేజ్ కావాలి, మీకు లోపల మీకు ఆ బ్యాక్టీరియాతోని ఫైట్ చేయడానికి మీకు ఎంత డోసేజ్ కావాలి యాంటీబయాటిక్స్ అనేది డాక్టర్ కి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు కాబట్టి డాక్టర్స్. సో డాక్టర్స్ ఒక సజెషన్స్ లేకుండా మీరు యాంటీబయాటిక్స్ తీసుకుంటే హెల్త్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ మ్యాటర్ని. సో ఇంకా నెక్స్ట్ మనం వస్తే వాట్ ఈజ్ అన్ ఆర్కిపెలాగో. సో ఆర్కిపెలాగో అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇంకా నెక్స్ట్ గ్రూప్, చైన్, క్లస్టర్ ఆర్ కలెక్షన్స్ ఆఫ్ ఐలాండ్స్, ది మీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ, ది ఆర్కిటెక్ట్స్ ప్యారడైజ్, ఏ టైప్ ఆఫ్ చర్చ్. సో ఏ టైప్ ఆఫ్ చర్చ్ అయితే ఖచ్చితంగా కాదు. సో మీరు దీన్ని అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆర్కిటెక్ట్స్ ప్యారడైజ్, ఇది వినడానికే కొంచెం ఆడుగా ఉంది. సో ఆర్కిటెక్ట్స్ ప్యారడైజ్ కూడా కాదు. సో ఇది కూడా మీరు
మీరు దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. సో ఇంకా ల్యాండ్ అండ్ సీ మీట్ అయ్యే ప్లేస్. సో ఇది కామన్ సెన్స్. మనము ల్యాండ్ సీ మీట్ అయ్యే ప్లేస్ ని మనం ఏమంటాము? ఇది కూడా తెలియకుండా ఏముండదు. దిస్ ఇస్ జస్ట్ బేసిక్. ఏమంటాం మనము? కోస్ట్ అంటాము, షోర్ అంటాము, ఓకే, షోర్ టెంపుల్స్ అంటాము, ఓకే, కోస్టల్ లైన్. మన ఇండియా మనం జియోగ్రఫీలో చదువుకుని ఉంటాము. కోస్టల్ లైన్ యొక్క బౌండరీ లెంత్ ఎంత, ఓకే, ఎన్ని కోస్టల్ బౌండరీస్ స్టేట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం. అంటే ఏంటి అంటే ల్యాండ్ సీ కలిసే ఒక ప్లేస్ ని మనము కోస్ట్ అంటాము, షోర్ అంటాము, షోర్ లైన్ అంటాము. సో కోస్ట్ లైన్ బౌండరీ స్టేట్స్ అంటే మీకు అదే ల్యాండ్ సీ యొక్క బార్డర్ ఉన్న స్టేట్స్ యొక్క కౌంట్ అడుగుతున్నట్టు. కోస్టల్ లైన్ బౌండరీ స్టేట్స్ అంటే కోస్టల్ లైన్ యొక్క మీకు డిస్టెన్స్ కిలోమీటర్స్ అని అంటే. సో ఇక్కడ మీకు మీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ అంటే కోస్ట్ లైన్, షోర్ అని చెప్పొచ్చు. సో ఇంకా మీకు లాస్ట్ లో మిగిలిన ఆన్సర్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్. సో గ్రూప్, చైన్, క్లస్టర్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఐలాండ్స్ ని మనము ఆర్కిపెలగో అంటాము. సో ఇది కూడా జాగ్రఫీ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. సో మీకు ఆన్సర్ తెలియకపోయినా కూడా మీరు ఈజీగా మీకున్న నాలెడ్జ్ తోని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఇలా కూడా పెట్టచ్చు ఆప్షన్స్. సో ఇంకా నెక్స్ట్ హూ ఈస్ సబరి కార్తిక్. సో సబరి కార్తిక్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. సో ఫస్ట్ వన్, ఇండియన్ కరాటే ప్లేయర్, రగ్బీ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్, కబడ్డీ ప్లేయర్. సో ప్లేయర్స్ స్పోర్ట్స్ గురించి అడుగుతున్నారు. సో సబరి కార్తిక్ ఏ స్పోర్ట్ కి సంబంధించిన వారంటే ఈసే ఇండియన్ క్రికెట్ ప్లేయర్, సారీ కరాటే ప్లేయర్ అనమాట. ఎవరు? సబరి కార్తిక్. సో ఇండియన్ కరాటే ప్లేయర్. సో ఫస్ట్ ఆప్షన్ వస్తుంది మనకి. సో ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, సి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ పాపులర్లీ కాల్డ్ యాజ్ లాఫింగ్ గ్యాస్. సో ఇది జేడీసీ క్వశ్చన్, బయాలజీ నుంచి అడిగింది, సారీ కెమిస్ట్రీ నుంచి అడిగింది ఈ క్వశ్చన్. సో లాఫింగ్ గ్యాస్ వచ్చేసి మనకి నైట్రస్ ఆక్సైడ్ అనమాట. సో నైట్రస్ ఆక్సైడ్ ఇస్ ది లాఫింగ్ గ్యాస్. డెడ్ క్వశ్చన్. ఇంకా ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్. ఎంఎస్ స్వామినాథన్ అండ్ ఇండియన్ జెనిటిస్ట్ ప్లేయింగ్ ఏ లీడింగ్ రోల్ ఇన్. సో స్వామినాథన్ ఏ రెవల్యూషన్ కి సంబంధించిన వ్యక్తి అని తెలియకుండా ఉంటే ఇంకా వాడికి మించిన ఫూళ్ళు, వాడికి మించిన బఫూను, వాడికి మించిన ఇల్లిటరేట్ పర్సన్ ఎవరు ఉండరు. సో ఎవరు అంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ కి సంబంధించిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్, ఇండియన్ కరెన్సీ ఎక్కడ ప్రింట్ చేస్తారు? సో ఇది కూడా చాలా బేసిక్ క్వశ్చన్. సో మనకి ఇండియన్ కరెన్సీ నోట్స్, ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు? నోట్సా, కాయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నోట్స్ కి ఒక ప్లేస్ ఉంది, కాయిన్స్ కి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో నోట్స్ ఎక్కడ ప్రింట్ చేస్తారు అని అంటే, నోట్స్ అంటే ఏంటి? 10 రూపీస్, 20 రూపీస్, మనకి 100s, 500s, ఇవన్నీ కూడా నోట్సే. సో అదే మీరు 5 రూపీస్, 10 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, ఇవన్నీ వచ్చేసి కాయిన్స్. సో నోట్స్ వచ్చేసి మనకి నాసిక్ లో ప్రింట్ అవుతుంది. ఇంకా మనం కాయిన్స్ గురించి వచ్చేసరికి కాయిన్స్ అనేవి మనకి ఎక్కడ ప్రింట్ అవుతుంది అంటే ముంబై, హైదరాబాద్, నోయిడా, ముంబై, హైదరాబాద్, నోయిడా, ఇంకా కోల్కతా. సో ఈ ప్లేసెస్ లోని మనకి కాయిన్స్ అనేవి ప్రింట్ అవుతాయి. నోట్స్ వచ్చేసి మనకి నాసిక్ లో ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ Galilean moons of Jupiter discovered by Galileo Galilei in January 1610 అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈయన 4 మూన్స్ ని కనిపెట్టాడు జూపిటర్ మీద. సో దాని పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్. సో దాని పేర్లు ఏంటంటే యూరోపా, లా, గెనీమేడే, కెలిస్టో. సో ఈ 4 కూడా
మూన్స్ అన్నమాట. గేలియో కనిపెట్టింది జూపిటర్ మీద 4 టైప్స్ ఆఫ్ మూన్స్ 1610లో కనిపెట్టింది. ఓకే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాము. సో నెక్స్ట్ మైకా ఈస్ అవైలబుల్ అబండెంట్లీ ఇన్ విచ్ స్టేట్? సో మైకా ఏ స్టేట్ లో అబండెంట్ గా దొరుకుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మైకా అనేది మనకి వెస్ట్ బెంగాలా, మధ్యప్రదేశ్, బీహారా, గోవానా? సో ఇది కూడా జాగ్రఫీకి సంబంధించింది. మినరల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏంటి అని చెప్పేసి ఎక్కువగా మనకి హైయెస్ట్, లోయెస్ట్ ఇవన్నీ వస్తుంటాయి. సో మైకా అనేది మనకి ప్రిడామినెంట్ గా ఎక్కడ అంటే బీహార్ లోని ఎక్కువగా మనకి మైకా దొరుకుతూ ఉంటుంది. సో మైకా ఈస్ మోర్ అబండెంట్లీ అవైలబుల్ ఇన్ బీహార్ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం. ఓకే. సో ఇంకా నెక్స్ట్, బిట్వీన్ విచ్ స్టేషన్స్ డస్ ఇండియా లాంగెస్ట్ ట్రైన్ రన్? సో మీరు రైల్వే ఎగ్జామ్స్ కి వెళ్తూ ఇటువంటివి ఫస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, లాంగెస్ట్ రైల్వే రూట్ ఏంటి, ఓకే, ఫస్ట్ వేసిన రైల్వే రూట్ ఏంటి, సో ఇటువంటివన్నీ తెలుసుకోకుండా మీరు అసలు రైల్వే ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. రైల్వేకి సంబంధించిన స్కీమ్స్, రైల్వే వాళ్ళు ఏ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు, ఏ టెక్నాలజీ కోసం ఎవరితో ప్యాచప్ అయ్యారు, ఎవరితో సైన్ అప్ అయ్యారు, టైఅప్ అయ్యారు, సో ఇటువంటివన్నీ మీకు కరెంట్ అఫైర్స్ పరంగా కూడా మీకు ఇంపార్టెంట్. వై? బికాస్ రైల్వే ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు కాబట్టి. సో రైల్వే ఎగ్జామ్స్ మీకు ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉంది, సో వీటన్నిటికీ యూస్ అవుతుంది. కాబట్టి రైల్వేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, రైల్వేకి సంబంధించిన కొన్ని స్కీమ్స్ అన్ని కూడా నేను ఒక సెషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందరికి యూస్ అయ్యేటట్టు. సో మీరు మీరు షో యువర్ లవ్ త్రూ సబ్స్క్రైబింగ్, లైక్ చేస్తూ మీరు కింద కమెంట్ చేస్తూ ఉంటే సో నాకు ఖచ్చితంగా చాలా ఎనర్జీ వస్తుంది. సో నేను ఖచ్చితంగా సెషన్ అనేది చేస్తాను. ఓకే. మరి లైక్ కమెంట్ చేయకపోతే చేయరా మేడం అని అంటే ఖచ్చితంగా చేస్తాను. ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, మనం చేస్తున్న పనికి కొంతమంది రీచ్ వెళ్తుంది, కొంతమందికి అది యూస్ అవుతుంది అని చెప్పి మనకు తెలిసినప్పుడు ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, వాళ్ళకి యూస్ అవుతుంది అని. సో అది నాకు తెలియజేసేలాగా మీరు కింద కమెంట్స్ పెడితే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉండి సాటిస్ఫాక్షన్ తో వర్క్ చేయడం వేరు, ఓకే, ఒక రెస్పాన్సిబుల్ అని ఫీల్ అయ్యి వర్క్ చేయడం వేరు. సో సాటిస్ఫాక్షన్ ప్లస్ రెస్పాన్సిబుల్ గనక కలిసినట్లయితే ఇట్ ఈస్ ఆ కాంబో అనేది చాలా చాలా బాగుంటుంది. సో దానివల్ల ఆబ్వియస్ మెరాకిల్స్ అనేవి జరుగుతాయి నా యొక్క వర్క్ లోని. సో అది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నా వర్క్ లో గనక నేను బాగా ఎక్కువ మిరాకిల్స్ కనుక చేస్తే, ఇదేంటి ఈ ప్రిపరేషన్ కి యూస్ అవుతుంది. సో ఇంకా లాంగెస్ట్ ట్రైన్ రూట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం చూస్తే డిబ్రూగర్ టు కన్యాకుమారి. సో డిబ్రూగర్ నుంచి కన్యాకుమారి వరకు మనకి లార్జెస్ట్ ట్రైన్ రూట్ అనేది మనం చూసుకోవచ్చు. ట్రైన్ రూట్. ఇంకా 21 క్వశ్చన్ ఇది వచ్చేసి మనకి పాలిటీ నుంచి వచ్చింది. ఓకే. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ కరెక్ట్? సుప్రీం కోర్ట్స్ గురించి మనకి చాలా ఇంపార్టెంట్ అన్ని ఎగ్జామ్స్ లోని. కోర్టు, ఇంకా ఇది కొన్ని ఫ్యూ ఆర్టికల్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇవన్నీ నేను ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ఎస్పెషల్లీ నేను ఒక పాలిటీ సెషన్స్ చేయబోతున్నాను. ఆల్రెడీ సిలబస్ ఏంటి అనేది డీటెయిల్ గా ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. సో ఎవరికైనా పాలిటీ మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, మాకు ఆ సబ్జెక్ట్ కొంచెం క్లారిటీ లేదు అని అనుకున్న వాళ్ళు, లేదంటే కొత్తగా ఉన్న వాళ్ళు, సో ఆ సెషన్స్ ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ రైల్వేస్ కి సంబంధించి, ఎస్ఎస్సికి సంబంధించి ఆ సిరీస్ లో కవర్ అవుతుంది. ఓకే. సో ఇంకా ఈ క్వశ్చన్ కి మనం వద్దాము. ఏది కరెక్ట్ కాదు అని అంటున్నాడు అంటే మీకు ఏది కరెక్ట్ అనేది మీకు ఫస్ట్ తెలిసి ఉండాలి. అంటే సుప్రీం కోర్టు గురించి నీకు మంచి ఐడియా ఉండాలి పాలిటీ టాపిక్ లో. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ లిబర్టీస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ DPSPs. ఇట్ హ్యాస్ ఫైనల్ పవర్ టు ఇన్వెస్టిగేట్ disputes regarding election of ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో ఇక్కడ మీకు రాంగ్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఏంటి సుప్రీం కోర్టు గురించి చెప్పేది అని అంటే, సుప్రీం కోర్ట్ అనేది మనకి హైయెస్ట్ కోర్ట్, ఓకే అని చెప్పచ్చు. సో డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, నెక్స్ట్ సుప్రీం కోర్టే మనకి హైయెస్ట్ కోర్ట్ అన్ని కోర్ట్స్ తో పోలిస్తే. సో సుప్రీం కోర్ట్ అనేది మనకి గార్డియన్ ఆఫ్ లిబర్టీస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. సో మనకి మన ఇండియన్స్ కి లిబర్టీకి సంబంధించిన వాటికి గార్డియన్ గా సుప్రీం కోర్ట్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఆబ్వియస్ గా కరెక్ట్.
సో ఇది అనేది సుప్రీం కోర్టుకి సంబంధించి కరెక్ట్ ఆప్షన్. ఇంకా నెక్స్ట్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్స్ లో కానీ కాన్స్టిట్యూషన్ ని ఎవరైనా వియోలేట్ చేసినా సరే సుప్రీం కోర్ట్ అనేది దానికి బాధ్యతగా వ్యవహరిస్తుంది అండ్ వాళ్ళ మీద ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతాయి. సో ఇది మనకి తెలిసిందే సుప్రీం కోర్ట్ గురించి. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. సో గార్డియన్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇంకా నెక్స్ట్ చూద్దాము. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ది ప్రొటెక్టర్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇజంట్ ఇట్? ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? కాదు కదా. సో డిపిఎస్పీస్ కి మీకు డిపిఎస్పీస్ గురించి మీకు ఫండమెంటల్ రైట్స్ మీరు వయోలేట్ అయితే మీరు హైకోర్టులో డైరెక్ట్ గా పిటిషన్ అనేది వేయచ్చు, సుప్రీం కోర్టులో కూడా వేయచ్చు. సో అది అనేది జస్టిసబుల్. బట్ డిపిఎస్పీస్ అనేది ఇట్స్ డిపిఎస్పీస్ అనేది మీకు సుప్రీం కోర్ట్ లోని మీకు అది ఏమీ కూడా మీకేమి ప్రొటెక్టర్ గా మీకేమి యాక్ట్ చేయరు. డిపిఎస్పీస్ ఆర్ జస్ట్ స్టేట్స్ ఎలాగా రన్ చేయాలి, స్టేట్స్ యొక్క పాలసీస్ ని తెలిపేది డిపిఎస్పీస్. సో డిపిఎస్పీస్ కి సుప్రీం కోర్ట్స్ కి మీకు ఎటువంటి సంబంధము లేదు. సో మీకు ఇక్కడ రాంగ్ ఏంటి అని అంటే డిపిఎస్పీస్ ప్రొటెక్టర్ గా ఉంటుంది అని చెప్పేది మీకు రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇంకా లాస్ట్ ఆప్షన్ గురించి వద్దాము. సో ఇట్ యాక్ట్స్, ఇట్ హ్యాస్ ఫైనల్ పవర్ టు ఇన్వెస్టిగేట్ డిస్ప్యూట్స్. ఎలక్షన్స్ మీకు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లోని డిస్ప్యూట్స్ వచ్చాయి అనుకోండి. సో ఇది బేసిక్ సెన్స్ అనమాట. ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ ఏ లెవెల్లో ఉంటారు? సెంట్రల్ లెవెల్లో ఉంటారు. సో సెంట్రల్ లెవెల్లో ఉన్నప్పుడు మీకు స్టేట్ లెవెల్లో ఉన్న హైకోర్ట్స్ లో మీరు అక్కడికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే సెంట్రల్ లెవెల్ కోర్టుకే అప్రోచ్ అవుతారు, అవునా కదా? సో సెంట్రల్ లెవెల్ కోర్టుకి అప్రోచ్ అవ్వకుండా హైకోర్ట్ అంటే మీకు స్టేట్ వైజ్ ఉంటుంది. సో ఏ స్టేట్ కని వెళ్తారు? స్టేట్ లెవెల్లో కోర్ట్స్ లో వాళ్ళు అప్రోచ్ అవ్వరు ఆబ్వియస్ గా. ఏంటంటే ఏమైనా డిస్ప్యూట్స్ కనుక వస్తే ఎలక్షన్స్ ప్రెసిడెంట్ యొక్క వైస్ ప్రెసిడెంట్, ఇది కామన్ సెన్స్ ద్వారా కూడా చెప్పొచ్చు, అవునా కదా? సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ సిస్టర్ తో గొడవైంది అనుకోండి ఇంట్లోని, మీరు ఎవరికి చెప్తారు? ఆ యొక్క డిస్ప్యూట్ ఎవరు రెగ్యులేట్ చేస్తారు? మీ ఇంట్లో పేరెంట్స్, మీ మదర్ కానీ ఫాదర్ కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే గ్రాండ్ పేరెంట్స్. అదే మీకు స్కూల్లోని మీకు మీ పక్కన కూర్చున్న బెంచ్ మేట్ ద్వారానో లేకపోతే ముందు కూర్చున్న ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా గొడవ కొట్లాట జరిగింది అనుకోండి. సో ఎవరు చూస్తారు? అక్కడ ఉన్న క్లాస్ టీచర్స్ చూస్తారు కదా. సో మీకు ఏ ఆ లెవెల్ ని బట్టి మీకు అక్కడ డిస్ప్యూట్స్ అనేది సాల్వ్ చేసే వాళ్ళు ఉంటారు. సో స్టేట్ లెవెల్ అయితే హైకోర్టుకి వెళ్తాము. సో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు సెంట్రల్ లెవెల్ కాబట్టి సెంట్రల్ లెవెల్ కోర్టు ఏముంటుంది? సో మొత్తం సుప్రీం కోర్టు ఉంటుంది. సో సుప్రీం కోర్టే దీన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది అన్ని కరెక్ట్. సో సి ఆప్షన్ అనేది రాంగ్. సో ఇంకా 22nd క్వశ్చన్ చూద్దాము. సో 22nd, వాట్ ఈస్ ది సైబేరియన్ ఎబిక్స్? సో సైబేరియన్ ఎబిక్స్ అంటే ఏంటి? మౌంటైన్ లయన్స్, లార్జ్ అండ్ హెవీలీ బిల్ట్ గోట్స్, మౌంటైన్ డీర్, ఏ టైప్ ఆఫ్ హార్స్. సో సైబేరియన్ ఎబెక్స్ మేబీ మీకు ఇది చదవంగానే మీకు అంత ఐడియా వచ్చి ఉండదు, ఏంటి ఇది ఏదైనా ప్లేస్ అని అనుకుని ఉంటారు. సో కింద చదవంగానే మీకు ఏమనిపించింది? ఇది ఒక టైప్ ఆఫ్ యానిమల్, ఇది ఒక యానిమల్ లో ఒక టైప్ ఆఫ్ స్పీసీస్ అని చెప్పి మీకు అనిపించింది కదా. సో దీనికి ఆన్సర్ ఏంటి? సైబేరియన్ ఐబెక్స్ అనేది లార్జ్ అండ్ హెవీలీ బిల్ట్ గోట్స్ అనమాట. సో ఆప్షన్ డి అనమాట. ఇది గోట్ కి సంబంధించిన ఇది అనమాట. సైబేరియన్ ఐబెక్స్ అనేది లార్జ్ అండ్ హెవీలీ బిల్ట్ గోట్స్. ఇంకా నెక్స్ట్ 23rd, వాట్ ఈస్ స్వదేశీ? వెరీ సిల్లీ క్వశ్చన్స్, వెరీ ఈజీ క్వశ్చన్స్ కదా. మేడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ మెటీరియల్స్ దట్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఫారెన్ ల్యాండ్స్ ఫ్రమ్ మెటీరియల్స్ దట్ ఆర్ ఫారెన్, ఏ చరకా దట్ ఈస్ యూజ్డ్ టు స్పిన్ కాటన్ వూల్, ఏ కంట్రీ ఫ్లాగ్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ కాటన్. సో ఏంటి? సో ఆబ్వియస్ గా ఆప్షన్ 1 అంటే ఫస్ట్ ఆప్షన్, మేడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ మెటీరియల్స్ దట్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో ఇండియాలోని ప్రొడ్యూస్ చేసిన మెటీరియల్స్ తో, ఇండియాలో చేయబడిన రా మెటీరియల్స్ తో మనం ఏదైనా ప్రొడక్ట్స్ ని చేసినట్లయితే సో దాన్ని స్వదేశీ అంటాము. సో మనం ఇండియా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి స్వదేశీ అవుతుంది. సో అదే ఇదే క్వశ్చన్ మీరు జర్మనీలోనో స్విట్జర్లాండ్ లోనో ఏంటి స్వదేశీ అంటే అక్కడ మీకు ఇండియా బదులు స్వదేశీ జర్మనీ స్విట్జర్లాండ్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్.
సో 24th క్వశ్చన్ వచ్చి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాపెన్స్ ఇన్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఆక్సిడేషన్ రియాక్షన్ మీకు కెమిస్ట్రీ క్వశ్చన్ అనమాట ఇది. సో ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతాయా, ఎలక్ట్రాన్స్ లాస్ట్ అవుతాయా, ప్రోటాన్స్ గెయిన్ అవుతాయా, ప్రోటాన్స్ లాస్ట్ అవుతాయా అని అడుగుతున్నారు. సో మనకి ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఎలక్ట్రాన్ ని లాస్ అవుతుంది ఆబ్వియస్ గా. సో మనకి ఆక్సిడేషన్, రిడక్షన్, రిడాక్స్, ఆక్సిడేషన్ ప్లస్ రిడక్షన్ రియాక్షన్స్ రెండు కలిపితే మనకి రిడాక్స్ రియాక్షన్ అవుతుంది. సో ఇవన్నీ కెమిస్ట్రీలో వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆక్సిడేషన్ రియాక్షన్ గురించి చూస్తే ఎలక్ట్రాన్స్ ని లాస్ అయ్యే యొక్క స్టేట్ ని ఆక్సిడేషన్ రియాక్షన్ లోనే ఎలక్ట్రాన్స్ ఆబ్వియస్ గా లాస్ అవుతుంది. సో అప్పుడు ఆ యొక్క ఎలిమెంట్స్ అనేవి ఆక్సిడైజ్ అవుతాయి అనమాట. సో ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకుని అవి ఆక్సిడైజ్ అవుతాయి. సో అప్పుడు వీటికి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకుంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటే నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. నెగిటివ్ ఇది నెగిటివ్ అయాన్స్ అవుతాయి అవి. ఓకే, క్యాటయాన్స్, యానయాన్స్. సో ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఆబ్వియస్ గా ఏంటి, ఎలక్ట్రాన్ ని లూజ్ అవుతుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్, వేర్ ఈస్ ది మసై మరా నేషనల్ రిజర్వ్. సో ఇది స్టాటిక్ జీకే నుంచి వచ్చేసింది మనకి క్వశ్చన్. సో మసై మరా నేషనల్ రిజర్వ్, సో ఇది అనేది ఇంటర్నేషనల్ అన్నమాట, మన ఇండియాలో కాదు, ఇంటర్నేషనల్ గా అడుగుతున్నారు. సో మాలి, కెన్యా, గెబోన్, జాంబియా. సో మనకి ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ కే మాకు దిక్కు లేదు, ఇవే మాకు గుర్తుండట్లేదు, ఇవే మాకు పట్టి కొట్టడానికి కుదరట్లేదు అని అనుకుంటూ ఉంటారు ఈ క్వశ్చన్ చేశాక. ఇంకా అదర్ కంట్రీస్ లో అన్ని కంట్రీస్ లోని ఇంకా మేము ఏం చదవగలము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ చదవాలి, జాబ్ కావాలంటే యూ హ్యావ్ టు రీడ్. సో మసై మరా నేషనల్ రిజర్వ్ అనేది కెన్యాలో ఉందన్నమాట ఈ యొక్క పర్టికులర్ రిజర్వ్ అనేది. సో ఇలాంటివి ర్యాండమ్ గా వస్తుంటాయి. సో జనరల్ అవేర్నెస్ సెషన్ లోని మీకు కొన్ని అనేది ఖచ్చితంగా మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అడుగుతాడు. సో ఎవరికి తెలియని క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, ఒకటి రెండో. సో అలాంటివి మీరు ఇంకా వదిలేయాల్సింది, ఇంకేం చేయలేము. సో అందుకే మిగతా సెక్షన్స్ లో మీరు స్కోర్ చేసుకోవాలి. ఏంటి, మ్యాథ్స్ లో, రీజనింగ్ లో మీరు స్కోర్ చేసుకోవాలి, ఒక్కటి కూడా తప్పుపోకుండా. సో అప్పుడు ఏంటంటే మీకు బ్యాలెన్స్ అవుతుంది. సో నెక్స్ట్, వాట్ ఈస్ Sepak takraw. So Sepak takraw, a bird, a ancient hunting team in Malaysia, kick, volleyball, a type of combat flight. సో ఇది మీకు దేనికి సంబంధించి అనేది అడుగుతున్నారు, సేపాక్ టక్రో. సో ఇది నాకు తెలిసి మీకు కూడా అంత ఐడియా ఉండదు. సో సేపాక్ టక్రో అనేది కిక్ వాలీబాల్ కి సంబంధించింది అనమాట. కిక్ వాలీబాల్. నెక్స్ట్, విచ్ ఈస్ ది ఫాలోయింగ్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. సో ముందు నేను చెప్పాను కదా, ఏం చెప్పాను ఈ సెషన్ లోనే ముందు. సో మీకు మన నైబరింగ్ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్, కరెన్సీ అండ్ అక్కడ ఉన్న అఫీషియల్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఇక్కడ శ్రీలంక విచ్ ఈస్ అవర్ నైబరింగ్ కంట్రీ. సో ఇక్కడ మీకు దీని యొక్క క్యాపిటల్ అడుగుతున్నారు. సో దీని క్యాపిటల్ ఏంటి, శ్రీలంక, క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. సో ఇక్కడ మీకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీకు కొలంబో గనక మీకు ఉంటే, సారీ, జైవరదెన్పుర కొట్టే ఈ జైవరదెన్పుర కొట్టే గనక ఉన్నట్లయితే మీరు ఇది వచ్చేసి మీకు లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నమాట. అంటే లా పరంగా మీకు ఇది క్యాపిటల్, లెజిస్లేచర్. ఓకే, లెజిస్లేటివ్ క్యాపిటల్. సో కొలంబో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్. ఏంటి, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్. సో మీకు ఇలా రెండు గనక ఇచ్చిన సిచ్యువేషన్స్ లో మీరు ఏ ఆప్షన్ పెట్టాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ప్రిఫరెన్స్ అనేది, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు లెజిస్లేటివ్ క్యాపిటల్ కి ఇవ్వాలి. సో ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ సి ఇవ్వలేదు అనుకోండి, మీకు కొలంబో ఇచ్చారనుకోండి, కొలంబో పెట్టండి. ఒకవేళ కొలంబో ఇవ్వలేదు, ఓన్లీ మీకు ఈ కొట్టే ఆప్షన్ ఇచ్చాడు, సో అదే పెట్టండి. లేకపోతే ఇది ఇవ్వలేదు, ఓన్లీ కొలంబో ఇచ్చారంటే కొలంబో పెట్టండి. రెండు కనుక ఇచ్చినట్లయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది సికి. సో సినే మీకు రైల్వే మీకు కరెక్ట్ ఆప్షన్ గా కన్సిడర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, టు ది పంచతంత్ర ఫేబుల్స్ ఆర్ టాట్ టు బి కంపోజ్డ్ బై. సో ఇక్కడ బుక్, ఆథర్ అండ్ బుక్ నుంచి వచ్చింది మనకి క్వశ్చన్. సో పంచతంత్ర అనగానే నాకు సండే మార్నింగ్స్ ఈటీవీలో వచ్చే పంచతంత్ర
ఆ సీరియల్ నాకు గుర్తొస్తుంది పంచతంత్ర అనగానే. చాలా బాగుంటది పంచతంత్ర కదా, బొమ్మలు నడుస్తూ మాట్లాడుతూ మంచి మెసేజ్ ఇస్తుంది, మారల్ స్టోరీస్ చెప్తూ కదా, చాలా బాగుంటది ఇంట్రెస్టింగ్. అసలు అలాంటివి మనం పిల్లలకి చూపించాలి. ఈ కాలంలో ఏంటంటే ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయారు, వీడియో గేమ్స్, పబ్జీలు వీటికి ఎడిక్ట్ అయిపోయారు. కానీ మన టైంలోని మనము ఏ బయట ఆడుకున్నామా, వచ్చి టీవీ చూసామా, పడుకున్నామా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఆడుకున్నామా అనేటట్టు ఉంటాము కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఆడుకోవడం అంతా ఫోన్లకి పరిమితం అయిపోయింది. సో ఇలా మనం పిల్లల్ని ఖచ్చితంగా పెంచకూడదు. మన చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఉన్నా వాళ్ళని బయట ఎన్విరాన్మెంట్ కి ఆడుకునేటట్టు చేసి ఇటువంటివి మంచి సీరియల్స్, మెసేజ్ ఓరియంటెడ్వి చూపిస్తూ ఉంటే వాళ్ళలోని ఎథిక్స్, మారల్స్ పెరుగుతాయి అన్నమాట. చిన్నప్పటి నుంచే మనం చేయాలి ఇవన్నీ కూడా. సో పంచతంత్ర ఫేమస్ ఆథర్ ఎవరు అని అంటే సి విష్ణు శర్మ, ఫేమస్ అనమాట. ఈసీ క్వశ్చన్ చెప్పాలంటే విష్ణు శర్మ పంచతంత్ర యొక్క ఆథర్ అనమాట. నెక్స్ట్ 29th క్వశ్చన్. సో ఇది వచ్చేసి మనకి న్యూక్లియర్ వాట్ వాజ్ ది కోడ్ నేమ్ ఆఫ్ ది న్యూక్లియర్ టెస్ట్ కండక్టెడ్ బై ఇండియా ఇన్ పొక్రాన్ ఇన్ 1998? సో కరెంట్ అఫైర్స్ కి సంబంధించి సో ఆపరేషన్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసిన యొక్క ఆపరేషన్ పేరు అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఆపరేషన్ శక్తి అన్నమాట. సో న్యూక్లియర్ టెస్ట్ కండక్టెడ్ బై ఇండియా ఇన్ పొక్రేన్ 1998 లో. సో దీన్ని మనం ఆపరేషన్ శక్తి పేరుతో చెప్తాము. సో సో ఈ ఆపరేషన్ డెసర్ట్ స్టామ్ అనేది యుఎస్ లెడ్ చేసింది అనమాట. యుఎస్ ద్వారా ఈ యొక్క ఆపరేషన్ అనేది హెడ్ చేసింది, యుఎస్ చేసింది. నెక్స్ట్ ఇంకా ఆపరేషన్ విజయ్ వచ్చేసి మన ఇండియన్ మిలిటరీ వాళ్ళు చేసింది అనమాట ఆపరేషన్ విజయ్ అనేది. సో ఇది కార్గిల్ వార్. సో కార్గిల్ వార్ మనము చెప్పుకుంటూ ఉంటాం కదా. సో పాకిస్తాన్ మన ఇండియా దగ్గర నుంచి బౌండరీస్, టెరిటరీస్ ని ఆక్యుపై చేయకుండా చూసుకునే యొక్క ఈ కార్గిల్ వార్ యొక్క పేరు వాళ్ళు ఆపరేషన్ విజయ్ అని పెట్టుకున్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ 30 క్వశ్చన్కి వద్దాము. సో హూ ఈస్ ఆంజోలియా ఎలా మీనన్? సో ఆంజోలియా ఎలా మీనన్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే పర్సన్, ఓకే, ఫేమస్ పర్సనాలిటీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఏరియా రకంగా క్వశ్చన్ చూసుకున్నట్లయితే. సో అండ్ ఇండియన్ పొలిటీషియనా, లేకపోతే భరతనాట్యం డాన్సరా, పాపులర్ మ్యూజిషియనా, లేకపోతే ఇండియన్ ఫీమేల్ ఆర్టిస్టా? సో ఆంజోలియా ఎలా మీనన్ వచ్చేసి ఇండియన్ యొక్క ఫీమేల్ ఆర్టిస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి తొందరగా అవగొట్టేస్తాను. సో డోంట్ ఫీల్ లేజీ, లెథర్జెటిక్. ఓకే, నెక్స్ట్ విచ్ కాంటెంపరీ పెయింటర్ మేడ్ ఏ సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ ఆన్ మహాత్మా గాంధీ? చూసారా ఎక్కడ అడిగారు ఈ క్వశ్చన్, కొంచెం డీప్ అనే చెప్పాలి. కాంటెంపరీ పెయింటర్ మేడ్ ఏ సిరీస్ ఆఫ్ పెయింటింగ్ ఆన్ మహాత్మా గాంధీ అని అడిగారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక్కొక్క టైంలోని అంటే 2018 కి ముందు, 2015 కి ముందు అంతా కూడా హిస్టరీలో మహాత్మా గాంధీకి సంబంధించిన ఈవెంట్స్ అన్ని అంటే ఏంటి, సత్యాగ్రహ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, వీటి ఇయర్స్, ఇది ఎప్పుడెప్పుడు కండక్ట్ చేశారు, ఇది ఎవరి మధ్య జరిగింది, మహాత్మా గాంధీ ఉన్న ప్రతి టాపిక్ ని కవర్ చేసుకుని వెళ్తే హిస్టరీలో సరిపోయేది ఒకప్పుడు 2018 ముందు, 2015 కి ముందు. కానీ ఇప్పుడు అలా కాదు. చూడండి ఎంత మంచి, ఎంత చక్కగా క్వశ్చన్ అడిగాడు వీడు. సో ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి అతుల్ డోలియా అనమాట. ఓకే, ఏంటి అతుల్ డోలియా. సో అతుల్ డోలియా ఇస్ ది కాంటెంపరీ పెయింటర్. సో మహాత్మా గాంధీ మీద ఈయన ఒక సిరీస్ ఆఫ్ పెయింటింగ్ అనేది చేశాడు. సో అతుల్ డోలియా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాము. వాట్ డస్ సత్యమేవ జయతే మీన్? ఏంటి? ట్రూ అలోన్స్ ట్రయంప్స్, ట్రూ ఫెయిత్ ఈస్ రేర్, ట్రూ ఈస్ సివైన్, ట్రూత్ ఈస్ ఎ ట్రెజర్. సో ట్రూత్ అలోన్స్ ట్రయంఫ్ అంటే ఇక్కడ మళ్ళీ మీకు ఇంగ్లీష్ కూడా వచ్చింది. ట్రయంఫ్ అంటే గెలుపు, విజయం, విక్టరీ అంటారు ట్రయంఫ్ అంటే. ఓకే, సో సత్యమే గెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మేల్ ఈస్ ది క్యాపిటల్. ఓకే, క్యాపిటల్, కంట్రీ క్యాపిటల్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి కదా. ఒకటి యుగాండా క్యాపిటల్ అడిగాడు, ఇంకొకటి శ్రీలంక క్యాపిటల్ అడిగాడు. ఇప్పుడు మేల్ క్యాపిటల్ ఇచ్చేసి ఏ కంట్రీకి ఇది క్యాపిటల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మేల్ అనేది ఇది కూడా
వన్ ఆఫ్ ది కంట్రీ ఏంటి, మాల్దీవ్స్. సో మన నైబరింగ్ కంట్రీ అన్నమాట. సో నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పాను వీడియోలోని, ఇది నా వీడియోస్ లో, నేను అప్లోడ్ చేసే వీడియోస్ లో నేను ఒక సెషన్ చేశాను. సో ఆ టాపిక్ నుంచి మీకు 3 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో నేను స్టాటిక్ జీకేలో నేను కమెంట్ సెషన్ లో పెడతాను ఆ లింక్ కూడా. సో ఏంటి అని అంటే, కంట్రీస్, మన నైబరింగ్ కంట్రీస్, దాని యొక్క క్యాపిటల్ అండ్ దాని కరెన్సీ, అక్కడ మాట్లాడే అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ అఫీషియల్ గేమ్ కూడా, నేను ఇదంతా ఒక టేబుల్ లా చేసి నేను నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మీ ముందు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి పెట్టాను. సో అదే టాపిక్ మీరు కనుక ఇనీషియల్ ఫస్ట్ నుంచే మీరు కనుక నా సిరీస్ నన్ను ఫాలో అవుతూ ఉంటే ఛానల్లో వీడియోస్ అన్ని, సో మీకు అదే సేమ్ టాపిక్ నుంచి మీకు 3 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కూడా మీకు ఫ్యూ క్వశ్చన్స్ అయితే వచ్చాయి నేను చెప్పిన క్లాసెస్ లో నుంచి, ఏంటి పీవైక్యూస్ లో. ఓకే, సో పీవైక్యూస్ లో ఉన్నాయంటే ఆబ్వియస్ గా ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్స్ లో కూడా వస్తాయని చెప్పేసి మీరు గుర్తించాలి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 34. స్టిల్ 6 మోర్ క్వశ్చన్స్. సో వెయిట్ 6 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఒక పేపర్ పీవైక్యూ చేశాము అని కాన్ఫిడెన్స్ తోని మీరు వీడియో అయిపోయాక మీరు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తోని వెళ్ళాలన్నమాట. ఓకే, మీకు కాన్ఫిడెన్స్ రావాలి. ఓకే, సో నెక్స్ట్ 0 degree centigrade is equal to what degree Fahrenheit? So 0 degree centigrade. So 0 degree centigrade is equal to dash Fahrenheit అని చెప్పేసి అడుగుతున్నారు. సో 0 డిగ్రీ ఎన్ని ఫారెన్ హీట్లకి డిగ్రీస్ కి ఈక్వల్ అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 32 అనమాట. సో మీకు ఇది ఫిజిక్స్ నుంచి వచ్చింది ఈ యొక్క క్వశ్చన్ అనేది. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించి ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంది. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, సో ఈ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్ జీరో అనే వస్తుంది. సెంటిగ్రేడ్ యొక్క టెంపరేచర్, ఫారెన్ హీట్ యొక్క టెంపరేచర్ ఒక్క సర్టైన్ దగ్గర ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఎక్కడ ఈక్వల్ అవుతుంది అని చెప్పి అడుగుతాడు క్వశ్చన్ వాడు. సో అది ఎక్కడ ఈక్వల్ అవుతుందంటే -40 డిగ్రీ సెల్సియస్ దగ్గర మీకు ఈ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్ హీట్ రెండు ఈక్వల్ గా ఉంటుంది. సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్ హీట్ రెండు ఈక్వల్ అయ్యే యొక్క ఎక్కడ అనంటే -40 డిగ్రీస్ దగ్గర, -40 డిగ్రీ సెల్సియస్ కానీ -40 డిగ్రీ ఫారెన్ హీట్ కానీ రెండు ఈక్వల్ గా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది బిట్. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈస్ ఈక్వల్ టు 32 డిగ్రీ ఫారెన్ హీట్. సో ఇది ఇంకొక బిట్ ఫిజిక్స్ కి సంబంధించి మెజర్మెంట్స్. ఇంకా నెక్స్ట్ ఇది ఇంకా డెడ్ ఈజీ క్వశ్చన్. ఓకే, వాట్ హ్యూమన్ యొక్క హార్ట్ బీట్ రేట్ అడుగుతున్నారు అడల్ట్స్ లోని, బీట్స్ పర్ మినిట్. సో గుండె ఎంత కొట్టుకుంటుంది మనకి, హార్ట్ రేట్ 60 నుంచి వాడు రేంజ్ అడుగుతున్నారు. 60 నుంచి 100 వరకు ఇది అనేది ఉంటుంది రేంజ్. ఓకే, 60 నుంచి ఇది అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ 36. Still 4 more questions. Come on. 4 more questions. Okay, so who was the first woman to reach summit అంటే హైయెస్ట్, పీక్ అంటే సమిట్ అంటాం దాన్ని మనం. ఓకే, పినాకల్ అని కూడా అంటాం, హైయెస్ట్ రేంజ్ ని. సో మనకి పినాకిల్ బుక్స్ వస్తుంటాయి అంటే ఏంటంటే అది మంచి టాప్ మోస్ట్ బుక్స్ అని చెప్పేసి, హైయెస్ట్ బుక్స్, టాప్ మోస్ట్ బుక్స్ అని చెప్పి. ఓకే, సో దానికి సినానిమ్స్ కాబట్టి వీళ్ళు పినాకిల్ అని బుక్స్ కి పేరు పెట్టుకున్నారు. సో ఎవ్రీ మీకు పెట్టుకునే వెనకాల ఒక మీనింగ్ అనేది ఉంటుంది. రిలయన్స్, అంబానీ యొక్క గ్రూప్స్ రిలయన్స్ అంటుంటాం. రిలయన్స్ అంటే ఏంటంటే ట్రస్ట్ వర్తి, అంటే మీరు మమ్మల్ని నమ్మచ్చు అని చెప్పచ్చు అని చెప్పే ఇంగ్లీష్ యొక్క వర్డ్ ని మనము వన్ వర్డ్ ని రిలయన్స్ అంటాము. సో అంటే ఆయన ఇచ్చే ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మీరు మమ్మల్ని నమ్మచ్చు, మేము మంచి జెన్యున్ గా ఇస్తాము ప్రొడక్ట్స్ అని చెప్పుకోవడానికి ఆయన బ్రాండ్ పేరే రిలయన్స్ అని పెట్టుకున్నారు. ఓకే, సో ఇలా చాలా ఉన్నాయి మనం చెప్పాలి అని అంటే. సో దీని వెనక కూడా ఇంగ్లీష్ అనేది ఉంది. ఓకే, సో హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ టు రీచ్ ది సమిట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ కి రీచ్ అయిన ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే అరుణిమా సిన్హా. సో ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్. అరుణిమా సిన్హా, షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ హూ రీచ్డ్ ది మౌంట్ ఎవరెస్ట్ టాప్. నెక్స్ట్ 37th క్వశ్చన్, వాట్ ఈస్ మకర సంక్రాంతి? డెడ్ ఈజీ క్వశ్చన్. ఇది మన సౌత్ వాళ్ళకి ఇలా పెట్టేస్తాము కదా. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు మన షిఫ్ట్ లో ఎందుకు రావబ్బా అనిపిస్తుంటది కదా. ఈ సంక్రాంతి క్వశ్చన్ చూసినా, ఇందాక అరుణిమా సిన్హా క్వశ్చన్ చూసినా, ఇందాక హార్ట్ బీట్ క్వశ్చన్ చూసినా,
కదా. ఇలాంటివి ఒక లైన్ గా మనకు ఒక 10, 20, 25 పడితే చాలు మనకి జనరల్ అవేర్నెస్ లోని మంచిగా మనం స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. వాట్ ఈస్ మకర సంక్రాంతి? మకర సంక్రాంతి సోలార్ ఎక్లిప్సా, లూనర్ ఎక్లిప్సా, కైట్ ఫెస్టివల్, పప్పెట్ షోనా? సో ఏంటి ఆన్సర్? కైట్ ఫెస్టివల్, మకర సంక్రాంతి. నెక్స్ట్, which country has joined WTO as 164th member in 2016? సో ఓల్డ్ ట్రేడ్, WTO అంటే ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో 164th మెంబర్ గా ఎవరు జాయిన్ అయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో 164th గా ఎవరు జాయిన్ అయ్యింది అని అంటే ఆఫ్ఘనిస్తాన్ అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ 164th మెంబర్ గా జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు మనకి ప్రెసెంట్ లో మనం చూసుకుంటే 166 మెంబర్స్ ఉన్నారు. సో 2016 లో 164 ఉన్నారు. సో ఇప్పుడు 2025 లోని మనకి 166 మెంబర్స్ ఉన్నారు. సో 166th మెంబర్ ఎవరు అని అంటే 166th మెంబర్ వచ్చేసి టైమర్ లెస్ట్. సో 166th మెంబర్ అనమాట టైమర్ లేస్తే. సో టోటల్ గా ప్రెసెంట్ మనకి 166 కంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్, ది డిబ్రూ సైకోవా, నమేరి అండ్ ఓరాంగ్ నేషనల్ పార్క్ ఆర్ ఆల్ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్? డిబ్రూ సైకోవా ఎక్కడుంది? డిబ్రూ సైకోవా, నమేరి, ఓరాంగ్. ఇవన్నీ చాలా చాలా ఈజీ క్వశ్చన్. నేషనల్ పార్క్స్ మీకు సో ఎక్కడ మీకు ఇవన్నీ కూడా ఉంటాయి? ఏ స్టేట్ లో? డిబ్రూ సైకోవా, నమేరి, ఓరాంగ్. సో ఇవన్నీ కూడా మనకి అస్సాంలో ఉంటుంది. అస్సాం స్టేట్ లో ఈ అన్ని నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో యా, యాక్చువల్గా మీకు కీ కూడా ఇక్కడ నేను అన్ని మెన్షన్ చేస్తున్నాను. సో మీకు ఒకవేళ రివిజన్ చేసుకోవాలన్నప్పుడు కూడా ఈజీగా ఉండడానికి ఈ పీపీటీ లాస్ట్ సైడ్ లోని నేను మీకు కీ కూడా మెన్షన్ చేశాను. 39 క్వశ్చన్స్ ఉన్నాయి, 40 క్వశ్చన్స్ కదా అని అనుకోవచ్చు. ఒక్క క్వశ్చన్ ఎక్కడో మిస్ అయింది. నేను ఈ పేపర్ అన్ని రెఫర్ చేసేటప్పుడు మీకు ఎస్ఎస్సి లాగా అన్ని సెక్షన్ వైజ్ ఉండవు కదా రైల్వేస్ లోని. అందులో నేను ఎత్తుక్కోవాలన్నమాట జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని. సో నాకు ఒక్క క్వశ్చన్ ఎక్కడో మిస్ అయింది. సో ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకొని ఒక్క క్వశ్చన్ నాకు కనిపించలేదు, ఎక్కడ మిస్ చేశాను అర్థం కాల. మేబీ రీజనింగ్ అనుకుని నేను స్కిప్ చేసేసి ఉండొచ్చు. రీజనింగ్ లో కూడా కొన్ని ఆడ్ పాయింట్ అవుట్ చేయడానికి జనరల్ అవేర్నెస్ కి సంబంధించి ఏమైనా పెడుతూ ఉండొచ్చు. సో నేను ఆ రీజనింగ్ క్వశ్చన్ అనుకుని నేను స్కిప్ చేసేసి ఉంటానేమో. సో అందుకే ఒక క్వశ్చన్ అయితే మిస్ అయింది. మిగతా అన్ని నేను ఒక పేపర్ మొత్తం మీకు జెన్యూన్ గా అక్కడ ఏదైతే ఉందో అన్ని కూడా నేను గ్యాదర్ చేసి ఇక్కడైతే పెట్టాను. సో ఒక క్వశ్చన్ అయితే మిస్ అయింది. సో ఏమనుకోవద్దు, నన్ను తిట్టుకోవద్దు ఒక క్వశ్చన్ మిస్ అయినందుకు. ఓకే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని చెప్పేసి ప్లీజ్ కింద కమెంట్ చేయండి. నాకు చాలా వాల్యుబుల్ మీకు కమెంట్స్. సో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు. ఎలా ఉంది మీకు ఈ సెషన్? ఇంట్రెస్టింగ్ గా ఉందా, అమేజింగ్ గా ఉందా, నచ్చిందా, ఇంకా సిరీస్ కావాలా, ఇటువంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది కింద కమెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, జాయిన్ అయిపోండి. అండ్ మీకు నైబరింగ్ కంట్రీస్ దాని యొక్క సంబంధించిన కరెన్సీస్ ఇవన్నీ కూడా సంబంధించిన వీడియో యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెషన్ లో పెడతాను. మీకు వెతుక్కడానికి కూడా మీకు టైం వేస్ట్ అవ్వకూడదని కింద కమెంట్ సెషన్ లో పెడుతున్నా. సో ఇది మీరు అది క్లిక్ చేస్తే చాలు మీకు ఆ వీడియో వెళ్ళిపోతుంది. సో ఒకసారి మీరు చూడండి. ఓకే. సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో మీరు 1 hour మీరు కేటాయించారు దీనికోసం. దగ్గరగా 58 minutes అయింది ఇప్పుడు సెషన్. యా, ఈవెన్ నేను కూడా రికార్డ్ చేస్తూ కూడా నేను కూడా సేమ్ ఇదే టైం స్పెండ్ చేశాను. అండ్ దీనికన్నా ముందు ఇంకొక 40 minutes స్పెండ్ చేశాను పీపీటీ అంతా చేయడానికి, మ్యాటర్ గ్యాదర్ చేయడానికి. సో ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. సో స్టే ట్యూన్డ్ టు ది ఛానల్ గైస్. హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో ఇంకొక నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బాయ్ ఆస్పిరెంట్స్.